నేను ఫాలో అవుతాను. నేను చూడలేదు. ఎవరు ఫాలో కావట్లేదు, నువ్వు ఒక్కడే ఫాలో అవుతుంది. నాకు అదే అర్థం కావట్లేదు. గమనిస్తున్నావా? వాడేనా అమ్మాయి నీ గమనియటానికి? కాదులే, నీకు వాడికి వరుసే కదా అటు. ఏమన్నా పెట్టింటారు వాడు అసలు నా పేరు మీద? మా పేర్లు ఆపలేదు కదా అందులో, మరి నీకు ఒక్కడికి ఎట్ట పడ్డే? ఎవరు కొట్టిండ్రు? అరే నాది ఉందా మావా? లైక్ కొట్టే వాళ్ళు కూడా ఉన్నారా? నువ్వు అనుకాటు గారు, నేను అసలు ఇప్పుడు దాకా దాంట్లో ఒక వీడియో కూడా లైక్ కొట్టలేదు. అంత నచ్చుతున్నాయా నీకు? అంత చేడుకు చూస్తున్నావు. ఏం ఆపాలి ఇప్పుడు? వర్షం పడుతుంది, వర్షం ఆపాలా ఎంత? ఆపా క్వార్టర్ వద్దు. సర్లే కానీ మా అమ్మాయి పాలండి బాబాయ్, ఏం సంగతులు? వీళ్ళంతా వచ్చిపోయి పాసియా పాస్ట్రా పార్టీయా? కాదులే, కొత్త గ్రీక్ వాడిని మేము, నువ్వు వచ్చ ఇంగ్లీష్ సినిమాలు చూస్తావు కదా. ఇప్పుడు పార్టీ లేదు కదా, ఎలక్షన్ అయిపోయి ఛానల్ అయితే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు చూద్దాలే, కానీ ఏదో ఒక పార్టీకి వెళ్దాం సార్. నువ్వు నిలబడు. వాళ్ళు ఏముందిలే మా అయిపోయింది, పెళ్ళి పిల్లలు నువ్వు చెయ్యాలి, వాళ్ళే ఉండవు. ఏడన్నావురా? మునకలూరులో ఉన్నా. ఎందుకు అటు సప్పుడు అతను అట్లు కడుగుతున్నావా? ఫ్యామిలీతో వెళ్ళావా? మరేంది 4వ తారీఖు రాట్లా? ఒరే మీ తమ్ముడు ఏమో వెళ్ళాడురా. ఏముంది? ఏముందా? అరే మీ తమ్ముడిది పెళ్ళి అంట 4వ తారీఖు. మీ ఇంటి పక్కన ఉన్నది. వినబడిందిలే. మీ కోడేసి తమ్ముడిది. అది ఏమని చెప్పారు అప్పుడే? వాడు పెళ్లి కాదు అటు, నేను బాగుందా? వాడు అనేది బాగుంది, మేము అనేది బాగుంది. వాడా బ్యాటరీ పెద్దాం మావా. మావా బ్యాటరీ పెద్దాం. చేయించుకోండు, 10 రోజులకు ముందే చేయించుకోండు. ఇప్పుడు కాదరా వాడు చెప్పటం కానీ. 4th కంటే 4వ తారీఖు కాదంటే పెళ్ళి. కాదు, చార్ పప్పు చార్. నాకెందుకు మా సిగ్గు? వాళ్ళకి లేని సిగ్గు. నాకే బాగా నేను కూడా అదే అనుకుంటున్నాను. అరే మనకు సిగ్గే ఉండాలి, నాకంటే ఉండాలి. కానీ మీతో మాట్లాడుతున్నాను. మాట్లాడితే నాకు ప్రాబ్లం. బాబాయ్ మన ఇద్దరు ఒకటి కదా? ఏమంటారు ఒకటి మీరిద్దరు? ఏం రా బాబాయ్ చెప్పురా. ఏం నువ్వు డల్గా ఉంటున్నా నా చెట్లో? అరే ఫ్యామిలీతో రావు పెళ్ళికి? ఫ్యామిలీతో రావు పెళ్ళికి? ఎప్పుడు? నా పెళ్ళికి వస్తా ఫ్యామిలీతో. నా పెళ్ళికి నువ్వు పోలీస్ స్టేషన్లో కూర్చుంటావని. అది వాడు నీకేదో ఉందలే నా చేతి. వాడు చెప్పేది నువ్వు ఫస్ట్, ఆ తర్వాత మాట్లాడు నువ్వు. నా పెళ్ళికి ఏడుంటావు? అమీర్పేట పోలీస్ స్టేషన్లో కూర్చుంటావు. వాడు లేచిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు నీకు ఫస్ట్ ఫోన్ చేస్తాడంట. వాడు చేస్తారా? నేను దగ్గర ఉండి చేస్తానంటే ముగ్గురికి చేస్తా. ఫస్ట్ ఎవరికి చేస్తావు? ఫస్ట్ ఎవరికి చేస్తాను? హైదరాబాద్ దగ్గర ఉన్న వారికి చేస్తా. అదిగో వినవా?
హైదరాబాద్ దగ్గర ఉన్నా కాబట్టి నీకు చేస్తానంట ఫస్ట్ ఫోన్. పెద్దోళ్ళు మన ఎవడు పెద్దోడు వాడే, పిల్లల కల్లోడు ఎవడు వాడే, అందుకే వాడికే చేస్తా. నీకు ఫోన్ చేస్తాను, నువ్వు చూసుకునే మాట్లాడుతాను కూడా. నేను ఫోన్ చేసి ముందరే ఎట్టయినా నీకు ఆడ చెక్కేస్తారు. నాకేం తెలియదు, మొత్తాన్ని ముగ్గురికి చేస్తా, సెల్లు ఇచ్చాను. ఇదే లాస్ట్ నాకు ఫోన్ చేసేది, అప్పటికి మీరు అందరూ జైల్లో ఉండి చెప్పకూడదు అంటారు. ఏంటి ఎవరు వాళ్ళు అంతా చెబుతారా? వాళ్ళ మాట మనం గిఫ్ట్ కావాలంటారు పెళ్ళికి, గిఫ్ట్ కావాలంట. ఏందో అడుగు. ఏది మొత్తం అయింది. బాబాయ్ నీకు మంచిగా ఇచ్చాను. కూతురి డైరెక్ట్ మాట్లాడుతున్నాను. నేనేమంటాను బాబా, ఏదన్నా నువ్వేనా? మీ కూతురి డైరెక్ట్ మాట్లాడి ఫోన్ చేశారు నీకు చాలాసార్లు. నీకు చాలాసార్లు ఫోన్ చేశా కాబట్టి నా సెల్ స్విచ్ ఆఫ్ అయింది. అప్పుడు నెంబర్ నోటెడ్ అయ్యా, ఫోన్ చేశా. సెల్ స్విచ్ ఆఫ్ అయింది కదా, అప్పుడు ఎక్కడ చెప్పాను? ఎన్నా మా తెలిసి కూడా అడుగుతున్నావు, నిన్నేమన్నా వాడి గురించి తెలిసి కూడా అడుగుతున్నావు. సరే మరి పెళ్ళికి ఎప్పుడు వస్తున్నావు? ఎవరి పెళ్ళికి రా, నీ పెళ్ళికి చెప్పు, వస్తా అంతే. నా పెళ్ళికి నువ్వు రావు మావా. మరి నా పెళ్ళికి రావు బాబాయ్, నా పెళ్ళికి రావా? నీ పెళ్ళికి ఖచ్చితంగా ఉంటా బాబా, 2 రోజుల ముందే ఉంటా వచ్చి. నా పెళ్ళికి వస్తావా? నా పెళ్ళికి వస్తావా? వచ్చేదండి ఆడనైతే. నీ పెళ్లి రోజు నేను పక్కనే ఉంటారా అంటే నువ్వు నా పక్కన ఉండలేవు. పిల్లలు కూడా నేనే చూస్తా పోచే. పిల్లవాడు చూసుకుంటా. నీకేదో ఉందా మావా నా చేతిలో? నా చేతులు ఏదో ఉందా నీకు? నీకేదో ఆనందంగా ఉండలే కానీ నీకంటే కొన్ని కానీ ఇదే మాకు నా పెళ్ళికి రా బాబాయ్. అసలు మాట మాకు నీకు మాట అరగదు. వాడికి అర్హత కోల్పోయిందా? ఏం చేశారు నేను? అరే నీ పెళ్ళికి నేను సీక్రెట్ ఇచ్చిన తక్కువేరా. నేనేం చేశారా? అరే వాళ్ళంటే రోజంటే ఫోన్ చేయరు, నేను చేస్తా కదా వాళ్ళకి ఒకసారి. నువ్వు చేస్తారా రే, నువ్వు మామూలుగా. నేను మొన్న ఫోన్ చేస్తే ఏమన్నా నువ్వు? ఎవరు అమ్మ మాట్లాడింది, నీ సెల్లో బ్యాలెన్స్ అయిపోయినా ఆగిపోయా. నా సెల్లో అయిపోయింది చెబుతుంది. ఎలా భరిస్తున్నారా నువ్వు? నేను వీళ్ళందరికీ దూరం పెడుతున్నా అందరినీ బరిదిలాక. నేను ఇన్ని గురించి కాదు, వాళ్ళ గురించి. నీకు తెలుసు కదా బాబాయ్, కుక్కల పందులు అంతే బాగుతాయి, పట్టించుకోకూడదు వాటి గురించి మనం. అందుకే దానం వీడు అయ్యాన్ని తల్లితే పోతాయి అంటవా? దానికంటే దారుణమా? వాడే పట్టుకోడు, వాడే ఇడిచి పెడతాడు, అసలు అర్థం కావట్లేదు. చెప్పుకోకూడదు, చెప్పుకున్నా అది చెప్పుకోలేనంత ఉంది. ఇదే అంట అర్థం చేసుకుంది. అది అర్థం చేసుకోవడానికి కదా మన కథ కాదుగా, జీవితం ఉంది. ఏంద్రా ఎవరు కూడా డైలాగ్ చెప్పాలి, నాకు చెబుతున్నా. ఎవరు చెప్పిన డైలాగే కదా. అయితే వాళ్ళిద్దరికి చెప్పు. వాళ్ళు చెప్పరు, వాళ్ళు తర్వాత చెబుతారు మిగతాయి. సృష్టి దాన్ని నేను చెప్పాను ఫస్ట్. పెళ్లి కావాల్సిన వాడికే చెప్పు. వాడు మనం చెప్పాను సోలం కాదులేదు, ఇప్పుడు పెద్దోడు అయిపోయిండు. ఇప్పుడు వచ్చిన లైన్ లేదు, పెద్దడైపోయిండు. మా మామ కూడా సరే ఉండరు, మీరు తెలుసుకోవాలరా మాత్రం. మొన్నటి పడ్డది యాక్సిడెంట్ అయింది. మీరే డిగ్రీ కాదు కదా. మొన్నటికి యాక్సిడెంట్ అయింది. ఎవరికిరా? గణేష్ కృష్ణకి. గుట్లో కూడా ఇది చూడు నవ్వుతున్నారు రే. ఏ బాబాయ్
వీడు అడుక్కోకుండా ఇంకా బయలుదేరి పని చేస్తున్నా అంటుంటా. పోయిన వారు పనికి లేదురా అలాగే సెలవు అనుకుంటా వానబడి అదొక బతికేనా వాన మాట్లాడ బుధవారానికే సెలవు కావాల్సి వచ్చింది. వాన పడుతుందిరా నా బ్యాచ్ ఆగింది. బ్యాచ్ ఆగలేదేంద్రా బ్యాచ్లు సిగరెట్లు కూడా పోయి చేయొచ్చు కదా. నువ్వు ఒక్కడు చేయొచ్చు కదా. నువ్వు గురువారం సెలవు తీసుకునేది బుధవారం ఎందుకు తీసుకుంటావు?